హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సౌత్ సినిమాల పరంగా కాకుండా ఎక్కువగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్లలో సాయి పల్లవి ఒకరు. టాలీవుడ్కు లేడీ పవర్ స్టార్గా మారింది. ఆమెను ఎక్కడ చూసినా తెలుగుతనం ఉట్టిపడేలా చీరలో లేదా సాంప్రదాయ వస్త్రాధరణలో కనిపిస్తారు. అంతేకాకుండా ఎంతో కూల్గా ఉంటారు. సినిమాలు హిట్ అయితే క్రేజ్ వస్తుందనుకోవడం తప్పని, మనం ఉండే విధానంతో కూడా జనాల అభిమానాన్ని సంపాదించవచ్చని సాయి పల్లవిని చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు, ఆమె చేసే సినిమాలు కూడా చక్కగా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటాయి. ఆమె సినిమాలో ఉందంటే అది ఖచ్చితంగా మంచి కథ అయి ఉంటుందని అనుకునేంత క్రేజ్ను సాయి పల్లవి సొంతం చేసుకుంది. అందుకే బాలీవుడ్ నుంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో బిజీగానే ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతగా అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా అమీర్ ఖాన్ కొడుకుతో కూడా ఓ సినిమా చేస్తుంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సాయి పల్లవి తాజాగా ఫైర్ అయింది. అది కూడా మామూలుగా కాదు, లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పింది. తనపై అసత్య కథనాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటారని హెచ్చరించింది. ఇంతకీ జరిగింది ఏంటంటే, బాలీవుడ్ సినిమా రామాయణంలో సీత పాత్ర పోషిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా కోసం ఆమె చాలా నిష్ఠతో ఉంటున్నారని, చాలా అలవాట్లు మార్చుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, బయట భోజనం తినడం లేదని, ఫారిన్ వెళ్ళేటప్పుడు వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని ఇలా సాగింది కథనం. ఈ కథనంపై సాయి పల్లవి తీవ్రంగా స్పందించింది. ఇలాంటి నిరాధారమైనటువంటి రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నాపై ఎన్నో రూమర్లు వచ్చినా ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను, నిజాన్ని దేవుడికే వదిలేశాను. అయితే నా మౌనాన్ని అలుసుగా తీసుకుని ఇలాంటి రూమర్స్ తెగ రాసేస్తున్నారు. ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. నాకు సంబంధించి ఏమైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటాను. ఎన్నాళ్ళు సహించాను, ఇకపై ఈ చెత్తని సహించేది లేదని సాయి పల్లవి ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎప్పుడూ కూల్గా ఉండే సాయి పల్లవిలో ఎంత వైలెంట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.